హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం సింపుల్ స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ అయితే తయారు చేయబోతున్నాం. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఫైర్ అలారం అంటే మీ అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ఎమర్జెన్సీలో అయితే ఫైర్ వస్తుందో ఆటోమేటిక్గా అలారం అయితే రింగ్ అవుతుంది. అండ్ ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనం ఫైర్ అలారం అయితే తయారు చేయబోతున్నాం స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ లెవెల్లో. అండ్ ఇమేజెస్ చూడొచ్చు, ఆ విధంగా అయితే ఉంటుంది. అండ్ నేను ఈ ప్రాజెక్ట్ని బిలో 30 రూపీస్లో అయితే పెట్టాను. బిలో 30 రూపీస్లో అయితే చేశాను నేను. అండ్ ఏమేమి కాంపోనెంట్స్ వాడాలో, ఎలా చేశానో అని డీటెయిల్గా అనేది వీడియోలో చెప్తాను. అండ్ నేను ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఫిక్స్డ్గా చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే స్కూల్ సైన్స్ ప్రాజెక్ట్ అది కాబట్టి అందరికీ డీటెయిల్గా తెలియాలి కాబట్టి కాంపోనెంట్స్ ఏమేమి వాడామో. అందుకని చిన్న పీసీబీ షీట్ మీద పెట్టి దాని మీద కాంపోనెంట్స్ అనేవి ప్లేస్ చేశాను డెమో ప్రాజెక్ట్ కింద. అప్పుడే అందరికీ అర్థమవుతుంది, టీచర్స్కి గట్రాని. అండ్ బెస్ట్ ప్రైజెస్ వస్తాయి మనకి. అండ్ ఈ వీడియోలో ఎలా చేశానో ఫైర్ అలారం అనేది చెప్తాను, ఫుల్ డీటెయిల్స్గా చెప్తాను. అండ్ ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. వీడియో మనకి కొంచెం రీచ్ అనేది ఉంటుంది. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ కాంపోనెంట్ ఓల్డ్ ట్యూబ్లైట్ స్టార్టర్ అయితే కావాలి. నేను పక్కన మీద వేస్తాను చూడండి, అందులో అయితే దొరుకుతుంది. అరౌండ్ 25 రూపీస్ బిలోలోనే ఉంటుంది. అండ్ చూడొచ్చు పక్కన ఇమేజ్ అయితే వేసాను. అండ్ మధ్యలో 2 పిన్స్ కనిపిస్తున్నాయి కదా, అది హీట్ అయినప్పుడు ఒక పిన్కి ఇంకో పిన్కి అయితే టచ్ అవ్వి పోలారిటీ అయితే ఈక్వల్ అయ్యి మనకి ఎనర్జీ అయితే పంపిస్తుంది. అంటే ఒక స్విచ్ లాగా పనిచేస్తుంది అనుకోండి సింపుల్గాని. అండ్ ఇంకోటి మన 9 వోల్ట్ బ్యాటరీ అయితే కావాలి, డిశ్చార్జ్ అయిపోయిన బ్యాటరీ ఇది. అండ్ చూడొచ్చు, రీఛార్జబుల్ బ్యాటరీ అంది, ఇది డిశ్చార్జ్ బ్యాటరీ ఎందుకంటే నా దగ్గర క్లిప్ లేదు, 9 వోల్ట్ బ్యాటరీ క్లిప్పు. అంటే దానిపైన క్లిప్ రిమూవ్ చేయాలి, అప్పుడు దానికైతే పెట్టుకోవచ్చు. అండ్ మనకు తెలిసిందే 12 వోల్ట్ బజర్ అయితే కావాలి. అండ్ ఎల్ఈడి ఇండికేషన్స్కి 2 ఎల్ఈడీస్ అయితే కావాలి. అండ్ ఒక ఎల్ఈడీని అయితే బైహెడ్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది వర్క్ అవ్వట్లేదు అందుకని. అండ్ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఎస్పీఎస్టీ స్విచ్ అయితే కావాలి, సింగిల్ రోల్ స్విచ్ అది. అండ్ 1K రిజిస్టర్ అయితే కావాలి, ఎల్ఈడి బటన్ అవ్వకుండానే, అంటే 9 వోల్ట్ సప్లై ఇచ్చినప్పుడు. అని చూడొచ్చు, మనకి బేస్ కోసం అయితే పీవీసీ పైప్ అయితే కావాలి, పీవీసీ షీటు. మనం ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ చేసినా దీంతోనే చేస్తాము. అండ్ ఇవి గైస్ మెటీరియల్స్ అనేవి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాటరీ పైన క్లిప్ అయితే తీయాలి. నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తాను. అండ్ చూడొచ్చు గైస్, మనకు క్లిప్ అయితే వచ్చేసింది. దానిపైన 2 లెట్స్ ఉన్నాయి కదా, అక్కడైతే 2 వైర్స్ అయితే సోల్డరింగ్ చేసి 2 వైర్స్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. అండ్ మనకు తెలిసిందే ఫ్రెండ్స్, అది పీసీ షీట్ మిడిల్కి కట్ చేసి హీట్ చేస్తే షీట్ అవుతుందని మనం ప్రతి వీడియోలోనే చూపిస్తాము. అండ్ చూడొచ్చు, షీట్ మీద అయితే కాంపోనెంట్స్ అనేవి ఇలా మౌంట్ అయితే చేసుకోవాలి మనం. అండ్ చూడొచ్చు, బ్యాటరీని, బజరు, ఓల్డ్ ట్యూబ్ లైట్ బల్బుని, మామూలుగా ఎస్పీఎస్టీ స్విచ్ని చూడొచ్చు ఎలా మౌంట్ చేశాను. నేను ఈ విధంగా అయితే సెట్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ స్విచ్కి కొంచెం స్విచ్ బోర్డులో ఉండేలాగా చిన్న జుగాడు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. అది ఆప్షనల్, అది చేసుకుంటే చేయొచ్చు, లేదంటే లేదు. అండ్ ఓల్డ్ ట్యూబ్ లైట్కి ఉన్న ల్యాంప్ ఉన్నది కదా, అది బల్బు, దాన్ని మౌంట్ చేయడానికి అయితే చిన్నది జుగాడు అయితే చేస్తున్నాను. అండ్ చూడొచ్చు, ఈ విధంగా అయితే 2 హోల్స్ చేసుకుని 2 టెర్మినల్స్ లోపలికి లాగేసుకొని అండ్ ఫెవిక్విక్ అయితే బాగా అతికించుకోవాలి. కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్, ఫెవిక్విక్తోని చాలా
గట్టిగా అతుక్కుంటుంది అది. అండ్ మౌంట్ అయితే ఎల్ షేప్ బెండ్ అయితే చేయాలి. సింపుల్గా ఉంటుందని మన సోల్డరింగ్ ఐరన్తో అయితే చేస్తున్నాను. కింద పైన హీట్ చేయండి అండ్ కరెక్ట్గా 90 degrees వచ్చేలా బెండ్ చేయండి. చూడొచ్చు 90 degrees వచ్చేలా బెండ్ చేశాను. అండ్ బెండ్ చేసిన తర్వాత సూపర్ గ్లూతో వచ్చేసి దాన్ని బేస్కి అయితే స్టిఫ్గా అయితే అతికించుకోండి ఊక్కుండాని. లేదంటే ప్రాజెక్ట్ ప్రజెంట్ చేసినప్పుడు అది ఊడిపోతే బాగుండదు. అండ్ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరైతే అతికించుకోండి సూపర్ గ్లూతోని. అండ్ ఈ ప్రాజెక్ట్ని అందరూ చేసుకోండి ఫ్రెండ్స్, యూస్ఫుల్ ఇది. బెస్ట్ ప్రైజెస్ అయితే వస్తాయి మనకి. అండ్ ఇంకా వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు. అండ్ చూడొచ్చు ఈ విధంగా అయితే సూపర్ గ్లూతో అయితే అతికించుకోవాలి లైట్ అనేది. అదే ఓల్డ్ ట్యూబ్ లైట్లో ఉన్న బల్బ్ అనేది. చూడొచ్చు మనకి మెయిన్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, నేను జుగాడ్ అయితే చేస్తానని. మీరు ఆప్షనల్ అది మీరు నాకులానే చేసుకోవచ్చు. కొంచెం స్విచ్ బోర్డులో ఉండేలాగా అయితే చేశాను నేను. అటు సైడ్ ఇటు సైడ్ హోల్ పెట్టాను, ఎందుకంటే పవర్ ఇన్పుట్ సప్లై వైర్స్ అయితే ఇవ్వడానికి. అండ్ పైన అయితే ఒక ఎల్ఈడి పెట్టాను ఫ్రెండ్స్. అది ఎల్ఈడి పెట్టినప్పుడు 1K రిజిస్టర్ అయితే ఇవ్వండి, లేదంటే ఎల్ఈడి బర్న్ అవుతుంది. అలాగే నాకు చాలా ఎల్ఈడీస్ అనేవి బర్న్ అయిపోయినాయి. అండ్ హెచ్డబ్ల్యూ బ్యాటరీ క్యాప్కి అయితే సోల్డరింగ్ చేసుకోండి 2 వైర్స్ అనేవి వీడియోలో చూపిస్తున్న విధంగా. కేర్ఫుల్గా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సోల్డరింగ్ ఐరన్ అనేసి హీట్ ఎక్కువగా ఉంటుంది అది. సో కేర్ఫుల్గా అయితే చేయండి. అని చూడొచ్చు నేను 2 వైర్స్ అనేది సోల్డరింగ్ అయితే చేస్తున్నాను. ఓకే, సోల్డరింగ్ అయితే అయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడొచ్చు బేస్ మీద అయితే పెట్టాను నేను హెచ్డబ్ల్యూ బ్యాటరీ 9V బ్యాటరీని డబుల్ సెట్ టేప్ వాడి. అండ్ మనకి డిశ్చార్జ్ అయిపోతే బ్యాటరీ తీసేసి ఇంకో బ్యాటరీ అయినా పెట్టుకోవచ్చు. 2 వైర్స్ అండ్ హెచ్డబ్ల్యూ బ్యాటరీ 2 వైర్స్ లోపలికి అయితే ఇన్సర్ట్ చేసుకోండి. ఇన్సర్ట్ చేసుకుని పై క్యాప్ క్లోజ్ చేయకుండా కింద ఉన్నది కదా సపోర్ట్ మెటీరియల్, దాన్ని అయితే బేస్ మెటీరియల్కి అయితే స్టిఫ్గా అతికించుకోండి. అండ్ చూడొచ్చు పాజిటివ్ టెర్మినల్ వచ్చి స్విచ్కి ఒక టెర్మినల్కి అయితే ఇవ్వాలి, ఫస్ట్ టెర్మినల్కి అయితే ఇవ్వాలి. అండ్ బజర్ పాజిటివ్ టెర్మినల్ వచ్చి ఓల్డ్ ట్యూబ్లైట్ బల్బ్ ఉంది కదా దానికి ఏదో ఒక టెర్మినల్కి అయితే ఇవ్వండి. సోల్డరింగ్ చేయండి, వీడియోలో చూస్తున్న విధంగా సోల్డరింగ్ చేయండి. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం అవ్వకపోతే సర్క్యూట్ డయాగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తాను, చూడొచ్చు. దీన్ని బట్టి మీరు అయితే ఫాలో అయిపోవచ్చు. అండ్ సింపుల్ బేసిక్ డయాగ్రామ్ ఇది, మీ అందరికీ అర్థమవుతుంది. అండ్ బజర్ నెగిటివ్ టెర్మినల్ ఉంది కదా అదైతే లోపలికి తీసుకోండి. అండ్ ఇంకో వైర్ అయితే యాడ్ చేయండి ఓల్డ్ ట్యూబ్లైట్ బల్బుకి. అది చూడొచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ బజర్కి డైరెక్ట్గా అయితే కలిపండి ఆ ఎల్ఈడి వైర్స్ అనేది. బజర్ వెలిగినప్పుడు గ్లో అవుతుంది. అండ్ చూడొచ్చు పాజిటివ్ టెర్మినల్లో వచ్చేసి స్విచ్కి ఒక టెర్మినల్కి ఇవ్వాలి. అండ్ ఎల్ఈడికి అయితే స్విచ్ చేసినంత పవర్ వస్తుంది కదా, అక్కడ పాజిటివ్లో ఉన్నప్పుడు రిజిస్టర్ అనేది ఒకటి ఇవ్వండి, లేదంటే బర్న్ అవుతుంది రిజిస్టర్. అండ్ నెగిటివ్ ఇచ్చండి ఎల్ఈడి. అండ్ ఎల్ఈడి నెగిటివ్ ఇచ్చిన దగ్గర ఒక వైర్ తీసుకోండి, అది గ్రౌండ్ అది. అండ్ మనం రిజిస్టర్ అనేది పెట్టాం కదా అక్కడైతే ఒక వైర్ తీసుకోండి, విసిసి అది. అండ్ బజర్ నెగిటివ్ వైర్ గ్రౌండ్కి అయితే కలిపండి. విసిసి వైర్ ఉన్నది కదా ఫ్రెండ్స్ రిజిస్టర్ది, అదైతే ఓల్డ్ ట్యూబ్లైట్ బల్బుకి 1 టెర్మినల్ ఉంది కదా అక్కడైతే కలిపండి. మన ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ అవుతుంది వైరింగ్ అనేది. అండ్ వైరింగ్ కదిలిపోకుండా ఉండాలంటే సూపర్ గ్లూ అయితే అతికించుకోండి. చూడొచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థం అవ్వకపోతే సర్క్యూట్ డయాగ్రామ్ ప్రొవైడ్ చేస్తాను, దాన్ని బట్టి మీరు అయితే ఫాలో అయిపోవచ్చు. సో గైస్ ఇది మీకు కంప్లీట్గా టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. చూడొచ్చు నేను వెయిట్ కోసం అయితే కింద బ్లాక్ కలర్ది అయితే పెట్టుకున్నాను సోల్డరింగ్ ఐరన్ స్టాండ్ది. అండ్ బల్బ్ ఉన్నది కదా ఓల్డ్ ట్యూబ్ లైట్లో ఉన్న బల్బు, దాన్ని అయితే హీట్ చేయండి. మీకు ఒక 5 seconds హీట్ చేసాక బజర్ సౌండ్ అయితే వస్తుంది. చూడొచ్చు బజర్ సౌండ్ అయితే వస్తుంది.
అది ఒక 20 సెకండ్స్ 10 సెకండ్స్ ఉండి ఆగిపోతుంది ఆటోమేటిక్గాని. చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్గా పనిచేస్తుందో. అండ్ ఇక్కడ నాకు దెబ్బ వేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఎల్ఈడి వాడాం కదా, అదైతే పని చేయట్లేదు. సో గైస్ అది ఎందుకు వెలగట్లేదంటే 9 వోల్ట్ బ్యాటరీలో పవర్ అనేది తక్కువ ఉంది, దానివల్ల అయితే వెలగట్లేదు. సో దాన్ని బైహెట్ అయితే చేయండి దానివల్ల అయితే ప్రాబ్లం ఏమీ లేదు. ఒక ఫుల్ బ్యాటరీ తెచ్చుకుంటే అదే వర్క్ అవుతుంది ఎల్ఈడి అనేది. అండ్ చూడొచ్చు, నేను ఇంకోసారి టెస్ట్ చేసి అయితే చూపిస్తాను. చూడొచ్చు మీకు టిప్ని కనిపిస్తుంది కదా, గాజు బల్బు అనేసి. దాన్ని అయితే హీట్ చేస్తే మనకి గ్లో అవుతుంది, అదే బజర్ సౌండ్ అనేది వస్తుంది. చూడొచ్చు సౌండ్ అనేది వస్తుంది, అది ఒక ఫ్యూ సెకండ్స్ వరకు అయితే వస్తుంది. సో ప్రాజెక్ట్ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి గాయస్ మన ఛానల్ అనేది. అండ్ చూడొచ్చు సింపుల్గా ఉంది సైన్స్ ప్రాజెక్ట్, కాబట్టి అందరూ చేసుకోవడానికి ట్రై చేయండి, మంచి ప్రైజెస్ అనేది వస్తాయి. సో ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో అనేది. వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి ఎవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అండ్ గైస్ ఈ మైక్ చూసారా, మైక్ ఏదో బాగుంది కదా, ఈ మైక్ని మనమే చేసాము. దీని ఫుల్ వీడియో వచ్చేసి పైన ఐకార్డ్స్లో కానీ కింద డిస్క్రిప్షన్లో కానీ వీడియో లింక్ ఇస్తాను, చూడండి ఈ వీడియో అయిపోయి కానీ. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అది యాక్చువల్గా అయితే ఈ వీడియో ముందు రావాలి, నేను బైహెడ్ చేస్తాను ఆ వీడియోని. ఎందువల్ల అనేస్తే అది ఎడిటింగ్లో ప్రాబ్లం వచ్చింది. సో దాన్ని ఇంకా వదిలేసాను, చిరాకు వచ్చి అందుకే ఈ వీడియో తీసాను. సో బై ఫ్రెండ్స్, వచ్చే వీడియో మళ్ళీ కలుస్తాను. జై హింద్, జై భారత్.